హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసాను మరియు వారికి ప్రోత్సాహం కల్పించడం కోసం కొత్త పథకాన్ని అమలు చేసింది. గతంలో ఆడపిల్లల కోసం వారి ఎదుగుదల కోసం అవసరం అయ్యేందుకు డబ్బును జమ చేసుకోవడం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి మంచి స్పందన మరియు అత్యధిక ఆదరణ లభించడంతో 2023లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వయసుతో సంబంధం లేకుండా ఒక కొత్త పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క మహిళ 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు తమ యొక్క సేవింగ్స్ ని చేసుకోవచ్చు. తాము దాచుకున్న డబ్బును దీంట్లో డిపాజిట్ చేయడం ద్వారా 7.71% వరకు వడ్డీని కల్పిస్తూ వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద ఎవరైనా మహిళలు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి విధి విధానాలు ఒకసారి తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కు కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఇది షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటిది. ఇతర ప్రభుత్వ బ్యాంకులు సహా ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకుల్లో కంటే దీంట్లో ఎక్కువగా వడ్డీ వస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ ఆశించవచ్చు. స్థిర వడ్డీ అమల్లో ఉంది. ఈ మహిళా సమ్మాన్ స్కీమ్ 2025 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. అంటే మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆలోపే ఈ పథకంలో చేరాలి. 2023లో తీసుకురాగా 2 ఏళ్ల వరకు గడువును ప్రకటించింది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు? మహిళ అయితే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా మహిళ నేరుగా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవచ్చు. ఇక మైనర్ బాలికకు అకౌంట్ తెరవాలి అంటే గార్డియన్ గా కూడా ఖాతా అయితే తెరిచే ఛాన్స్ ఉంది. ఈ పథకం కింద ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు? ఈ పథకం కింద కనీసం 1000 రూపాయల డిపాజిట్ తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంటే ఒక్కసారి మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. దానికి నిర్దిష్ట వడ్డీ ప్రకారం రిటర్న్స్ వస్తాయి. ఈ స్కీమ్ టెన్యూర్ 2 సంవత్సరాలుగా ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీ కలిపి నగదు చేతికి వస్తుంది. వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఇది నేరుగా అకౌంట్లోనే జమ అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.50% ఉంది. 2025 మార్చిలోపు అకౌంట్ ఎప్పుడు తెరిచినా 2 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. 2 లక్షలు అకౌంట్లో డిపాజిట్ చేస్తే 7.50% వడ్డీ కింద 2 ఏళ్ల తర్వాత చేతికి 2,32,000 వస్తాయి. మధ్యలో అకౌంట్ ను ఉపసంహరించుకునేందుకు వీలు లేదు. మీరు ఒకసారి ఓపెన్ చేస్తే దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే ఉండాలి. డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చా అంటే అలా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వలేదు. మీరు అకౌంట్ తీసుకుని సంవత్సరం దాటితే మాత్రమే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 40% డబ్బును మాత్రమే డ్రా చేసుకోవచ్చు. మీకు ఆ టెన్యూర్ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా యాక్సిడెంట్ అయినా మధ్యలో ఖాతాదారుడు చనిపోయినా మొత్తం వడ్డీతో సహా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాంకుల్లోనైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎక్కడైతే సేవింగ్స్ అకౌంట్ ఉందో అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అది కాదంటే మీ ఊర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ద్వారా 8% వరకు వడ్డీ వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ పథకం గురించి ముందే తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ ఇప్పుడే తెలుసుకుంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు మరియు మీకు తెలిసిన వాళ్ళకి అయితే దీని గురించి తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.